నమస్కారం. సత్య న్యూస్ ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. ఆర్మూర్ మండల పరిషత్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో గణతంత్ర వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన ఆర్డీఓ బాల శ్రీనివాసరావు. మువ్వన్నెల జాతీయ జెండాతో బైకు ర్యాలీలు. జగన్పల్లి మండలంలో ఘనంగా 68వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. ఆడవాడల రెపరెపలాడిన త్రివర్ణ పతాకం. తహసీల్దార్ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టలేదని అంబేద్కర్ సంఘం సభ్యులు ఆగ్రహం. వేల్పూర్ మండలంలో ఘనంగా 68వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. వాడవాడల రెపరెపలాడిన త్రివర్ణ పతాకం. విద్యార్థుల ర్యాలీలు. రాజ్యాంగంలో సూచించిన విధంగా పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారు. టీఆర్ఎస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆశన్నగారి రాజేశ్వర్ రెడ్డి వెల్లడి. రసబసగా మారిన పెర్కిట్ గ్రామ సభ. సర్పంచ్ వార్డు సభ్యులు ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణల మధ్య ముగిసిన సమావేశం. ఆర్మూర్ మండలం పెర్కిట్ గ్రామంలో జిల్లాలోనే పొడవైన 16 ఫీట్ల జాతీయ జెండాను ఆవిష్కరించిన ఉప సర్పంచ్ నర్సారెడ్డి వార్డు సభ్యులు. ఆర్డబ్ల్యూఎస్ నీటిపారుదల శాఖ కార్యాలయం జెండా ఆవిష్కరణకు హాజరు కాని ఆర్డబ్ల్యూఎస్ ఏఈ బస్వరాజ్. వాడవాడల ఎగిరిన మువ్వన్నెల జెండా. యువజన సంఘాలు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో రెపరెపలాడిన త్రివర్ణ పతాకం. పట్టణంలో ప్రభాత బేరీ సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్న విద్యార్థులు. ఆర్మూర్ మండల పరిషత్ కార్యాలయంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో 68వ గణతంత్ర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించి స్వీట్లు, అరటి పండ్లను పంచిపెట్టారు. పాఠశాల విద్యార్థులకు పెన్నులు, నోట్బుక్లను అందజేశారు. ఆర్మూర్ మండల పరిషత్ కార్యాలయంలోని విద్యాశాఖ, నీటిపారుదల శాఖ, వాటర్ గ్రిడ్, పంచాయతీ రాజ్, మండల పరిషత్, ఆర్డీఓ కార్యాలయాల్లో అధికారులు 68వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అన్ని కార్యాలయాలపై మువ్వన్నెల జాతీయ జెండా రెపరెపలాడిన అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. స్వీట్లు, అరటి పండ్లు పంచిపెట్టి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పాఠశాల విద్యార్థులకు నోట్బుక్లు, పెన్నులను పంచిపెట్టారు. ఆర్డీఓ కార్యాలయంలో పోలీస్ పరేడ్ మధ్య ఆర్డీఓ శ్రీనివాస్ జాతిపిత చిత్రపటానికి పూలమాలలు వేసి జాతీయ జెండాను ఎగురవేశారు. జాతీయ గీతాన్ని ఆలపించి స్వీట్లు, అరటి పండ్లు పంచిపెట్టారు. అనంతరం ఆర్డీఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ గణతంత్ర వేడుకల్లో భాగంగా అన్ని కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ రాజ్యాంగం రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ సూచించిన విధంగా అన్ని కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామని, ఎన్నికలు, ప్రభుత్వ కార్యకలాపాలు అన్ని ఆయన సూచించిన విధంగా జరుగుతున్నాయని అన్నారు. యువత వారి అడుగు జాడల్లో నడవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో ఎంపీడీఓ లింగయ్య, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది, విద్యార్థులు ఉన్నారు. రిపబ్లిక్ డే దినోత్సవం సందర్భంగా ఫ్లాగ్ హోస్టింగ్ మనం జరుపుకుంటున్నాము. ఆర్డీఓ ఉత్సవంలో దేశం సుభిక్షంగా పచ్చని పంటలతో ఉండాలని చెప్పేసి మనకు ఎలాంటి హక్కులు ఉండాలి, మనకు ఎలాంటి బాధ్యతలు ఉండాలి అని చెప్పేసి ఈరోజు మనకి భారత రాజ్యాంగ నిర్మాత శ్రీ అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగ రచన చేశారు. దాని ప్రకారంగా మనం ఇప్పుడు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగమైనా, ఉద్యోగ ఆఫీసులైనా, ఎలక్షన్లైనా ఏదైనా కానీ ఆ రాజ్యాంగం ప్రకారంగా నడుస్తున్నాం. దాని ప్రకారంగానే మనం ఎంతవరకు అయితే మనకు అడిగే హక్కు ఉందో దాని ప్రకారంగానే మన బాధ్యత కూడా అనేది ఉంది. ఎందుకంటే నిన్ననే ఒక ఓటర్స్ డే అనేది జరుపుకున్నాం. దాని ప్రకారంగా మంచి ప్రజాప్రతినిధులను ఎన్నుకొని మన భారతదేశాన్ని, అలాగే మన తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇక ముందు కూడా భారత పౌరులందరూ, పెద్దవాళ్ళందరూ కూడా ఒక ఆలోచన శక్తిని ఎన్నుకొని మంచి
దేశాన్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్తామనే ఎవరి ఆలోచనలు వాళ్ళు మనకి ప్రజాప్రతినిధులకు అయితేనేమి మిగతా ఎక్కడైనా మన స్పీచ్లు ఇచ్చినా కానీ లేదంటే మన పెద్దవాళ్ళకి తెలియజేసినట్టయితే దాని ప్రకారంగా పాలసీ డిసిషన్ అనేది మనకి ప్రజాప్రతినిధులు తీసుకుంటారు. దాని ప్రకారంగా ఉద్యోగస్తులందరూ కూడా దాన్ని అమల్లో పెడతారు. ఇప్పటివరకు మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఎంతో అభివృద్ధి చెందాం, కానీ అది మనకి ఇంకా సరిపోదు, ఇంకా అభివృద్ధి చెందాలి. అక్షరాస్యత పెరిగింది. ఎప్పుడో అప్పుడు 1947 సంవత్సరం 50 సంవత్సరం రాజ్యాంగం వచ్చినప్పుడు 30% ఉన్నది, దాదాపు ఇప్పుడు 64-70 మధ్యలో వచ్చేసింది. అలాగే ఆర్థికంగా కూడా చాలా ఎదిగాం, ఇంకా ముందుకు ఎదగాలి. ఎందుకంటే మన ప్రపంచ దేశాలు ఎంతో ముందుకెళ్తున్నాయి, దాని ప్రకారంగా మన టెక్నాలజీ కూడా ముందుకు తీసుకెళ్ళి. గణతంత్ర దినోత్సవ సందర్భంగా జక్రన్పల్లి మండలంలో వాడవాడల మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, యూత్ క్లబ్బులు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగురవేసి స్వీట్లు పంపిణీ చేసుకుని గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులు రోడ్లపై నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో పతాక ఆవిష్కరణ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టలేదని అంబేద్కర్ సంఘం సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 68వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జక్రన్పల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్, ఎంపీడీఓ, పోలీస్ స్టేషన్, ప్రభుత్వ ఆసుపత్రి, ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు కార్యాలయాలు, గ్రామ పంచాయతీలలో ఆయా శాఖలకు చెందిన అధికారులు, ప్రజా ప్రతినిధులు జాతీయ జెండాను ఎగురవేశారు. పాఠశాల విద్యార్థులు ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఆటల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో పతాక ఆవిష్కరణ సందర్భంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టలేదని అంబేద్కర్ సంఘం సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసి తహసీల్దార్ గంగారాంకు అంబేద్కర్ చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కాటిపల్లి సత్యమ్మ నర్సారెడ్డి, ఎంపీడీఓ సీతామహాలక్ష్మి, తహసీల్దార్ గంగారాం, వ్యవసాయ అధికారి సంజీవ్ కుమార్, ఎస్ఐ శ్రీధర్ గౌడ్, ఎంపీపీ అప్పాల పెద్దరాజన్న, ఎంఈఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అరవై 68వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. చాలా సంతోషం. ఈరోజు గౌరవ మన భారతదేశానికి దిశ దశ అన్ని నిర్ణయాలు చేసి అందరికీ ఒక మంచి మార్గంలో నడిపించినటువంటి డాక్టర్ అంబేద్కర్ గారికి మనము ఇక్కడ ఈ యొక్క 68వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వారిని పెట్టి మనం పూజించడం జరిగింది. చాలా సంతోషం. ఈ యొక్క వైవాటు ఎప్పుడు కూడా మేము జరుపుతామని ఇందువల్ల తెలియజేస్తున్నాం. 68వ గణతంత్ర వేడుకల సందర్భంగా మా యొక్క జక్రాన్పల్లి మండల అన్ని గ్రామ పంచాయతీలకు, గ్రామ ప్రజలకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. జక్రాన్పల్లి పోలీస్ స్టేషన్ తరఫున గణతంత్ర దినోత్సవ సందర్భంగా వేల్పూర్ మండలంలో వాడవాడల మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, యూత్ క్లబ్బులు, స్వచ్ఛంద సంస్థలు, యూనియన్ల ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగురవేసి స్వీట్లు పంపిణీ చేసుకుని గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులు రోడ్లపై నినాదాలు చేస్తూ ర్యాలీలు నిర్వహించారు. 68వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా వేల్పూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్, ఎంపీడీఓ, పోలీస్ స్టేషన్, ప్రభుత్వ ఆసుపత్రి, ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు కార్యాలయాలు, రాజకీయ పార్టీల కార్యాలయాలు, గ్రామ పంచాయతీ తదితర ప్రాంతాల్లో ఆయా శాఖలకు, పార్టీలకు చెందిన అధికారులు, ప్రజా ప్రతినిధులు జాతీయ జెండాను ఎగురవేశారు. పాఠశాలల విద్యార్థులు వీధుల గుండా నినాదాలు చేస్తూ ర్యాలీలు నిర్వహించారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నీరటి భాగ్య, ఎంపీడీఓ రాజ్వీర్, తహసీల్దార్ సోమేశ్వర్, ఎస్ఐ కృష్ణ, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఎంపీ కవిత, ఎమ్మెల్యే జీవన్ రెడ్డిల సహకారంతో ఆర్మూర్ పట్టణానికి అధిక నిధులు తీసుకువచ్చి అభివృద్ధి పరుస్తామని, జిల్లాలోని ఉత్తమ కమిషనర్గా శైలజ ఎంపిక కావటం ఆనందంగా ఉందని ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ అన్నారు.
ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో జాతీయ జెండాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన మొదటి సంవత్సరం ఉత్తమ మున్సిపాలిటీగా ఆర్మూర్ ఎన్నిక కాగా నేడు ఉత్తమ కమిషనర్ గా శైలజ ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉందన్నారు. కింది స్థాయి కార్మికుల నుండి ఉన్నత స్థాయి అధికారుల వరకు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేస్తూ ఆర్మూర్ పట్టణ అభివృద్ధికి తోడ్పడుతున్నారన్నారు. దేశ ప్రజలు సుఖంగా ఉండాలని దేశ సరిహద్దుల్లో జవాన్లు అనుక్షణం కాపలా కాస్తున్నారన్నారు. విద్యార్థులకు నోట్బుక్లను పంపిణీ చేశారు. అనంతరం కార్మిక సంఘం ఆధ్వర్యంలో జాతీయ జెండాను మున్సిపల్ వైస్ చైర్మన్ మోత్కూరి లింగాగౌడ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సడాక్ వినోద్, బోన్ల సుజాత, లతాజో శ్రీనివాస్, కాందే సంగీత, పోల మధుకర్, పూల నరసయ్య, గుద్దేటి రమేష్, రాజాబాబు, పండిత్ ప్రేమ్, కొక్కుల రమాకాంత్, టీఆర్ఎస్ నాయకులు సంజయ్ సింగ్, కలిగోట గంగాధర్, జాగీర్దాన్ శ్రీనివాస్, గణేష్, సుంకరి రంగన్న, బోన్ల సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ ఆఫీస్ ఆవరణలో గణతంత్ర దినోత్సవ సందర్భంగా జెండా ఆవిష్కరణ ఉండే. మరి ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన వైస్ చైర్మన్ గారికి, కమిషనర్ గారికి, కౌన్సిలర్స్కి, కోఆప్షన్ మెంబర్స్కి, పాత్రికేయ మిత్రులకి, పుర ప్రముఖులకి, అదేవిధంగా మా స్టాఫ్ అందరికీ, ప్రతి ఒక్కరికి, అదేవిధంగా పట్టణ ప్రజలకి, పరిసర ప్రాంత ప్రజలందరికీ 68వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా నేను చెప్పేది ఏంటంటే ఆర్మూర్ పట్టణంలో మరి మేము గెలిచినప్పటి నుండి ఇప్పటి వరకు ఫస్ట్ టైమే మేము ఉత్తమ మున్సిపాలిటీగా ఆర్మూర్ పట్టణాన్ని మరి డిస్టిక్లో నిలబెట్టడం జరిగింది. అదేవిధంగా మరి ఈసారి ఈ మూడోసారి ఉత్తమ కమిషనర్గా మా కమిషనర్ కూడా అవార్డు రావడం జరిగింది డిస్టిక్లో. మరి నిజంగానే ఆర్మూర్ పట్టణం అంటేనే తెలంగాణ మొత్తంలోనే అభివృద్ధి పదంలో నడుస్తున్న ఏదైనా మున్సిపాలిటీ ఉందంటే అది ఆర్మూర్గా మేము ఘనంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఈరోజు చిన్న స్థాయి నుండి పై అధికారుల వరకు, అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, అదేవిధంగా సీఎం గారు అందరూ కూడా కష్టపడి పని చేస్తూ మరి ప్రజలకు ప్రతి యొక్క సంక్షేమ పథకాన్ని ముందుకు తీసుకెళ్తూ, ప్రజల వద్దకు తీసుకెళ్తూ, అర్హులైన వారందరికీ అందిస్తూ మరి దీంట్లో మేము ఆర్మూర్ పట్టణమే ముందుగా ఉందని నేను ఘనంగా చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మనము చూస్తూనే ఉన్నాము 68వ గణతంత్ర దినోత్సవము. మరి అదేవిధంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 3వ గణతంత్ర దినోత్సవము ఈరోజు గర్వంగా జరుపుకోవడం జరిగింది. మరి ఎలాగైతే మన గణతంత్ర దినోత్సవము స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రతి పౌరుడు ఈరోజు సంతోషంగా ఉన్నారో, అదేవిధంగా ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ప్రతి యొక్క పౌరులు చాలా సంతోషంగా ఉన్నారు. మరి బంగారు తెలంగాణను సాధించుకోవడంలో కూడా ప్రతి పౌరుడు ఇందులో ఉండాలని నేను అందరికీ కోరుకుంటున్నాను. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఆర్మూర్ పట్టణ ప్రజలకు, పరిసర ప్రాంత ప్రజలందరికీ నా యొక్క గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈ కార్యక్రమానికి మా చైర్మన్ గారికి, అట్లాగే మా కమిషనర్ గారికి, మా తోటి కౌన్సిలర్లకు, ప్రముఖులకు అందరికీ నాకు నమస్కారం. గణతంత్ర దినోత్సవ రూపొందిన సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాహెబ్ రూపొందించిన రాజ్యాంగం అమలు దిశగా మరి మన తెలంగాణ వచ్చిన తర్వాత 3వ గణతంత్ర స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మా కేసీఆర్ గారు చేస్తున్న బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా సంకల్పంతో ముందుకు తీసుకెళ్తున్నారు. బంగారు తెలంగాణ సాధించే దిశలో ముందుకు తీసుకెళ్తున్న తరుణంగా మరి మా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు, మా కవితక్క గారు అభివృద్ధి దిశలో పయనిస్తున్నారు. కాబట్టి వారి బాటలో మేము నడుస్తూ 68వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు మా పురపాలక సంఘంలో ఏర్పాటు చేసిన జెండా వందన కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న గౌరవ చైర్పర్సన్ గారికి మరియు మా వైస్ చైర్మన్ గారికి, కౌన్సిల్ సభ్యులందరికీ, ఇక్కడికి వచ్చిన ఫ్లోర్ లీడర్స్కి, పాత్రికేయ మిత్రులకి, టీఆర్ఎస్ నాయకులకి, ఆఫీస్ సిబ్బందికి, పుర ప్రముఖులందరికీ కూడా పేరు పేరున 68వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ గణతంత్ర దినోత్సవం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఈరోజు మనకి 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడినప్పుడు ఇది 3వ గణతంత్ర దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. మన కొత్త రాష్ట్రంలో ఒక కొత్త ఆశలతో ఉన్న ప్రజా జీవనానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు అందిస్తున్న ప్రతి కానుకను పబ్లిక్ సెక్టార్ ద్వారా మేము చేస్తున్న ఈ ఉద్యోగానికి ప్రతి ఒక్కరికి ప్రజాసేవలకు పూర్తి బాధ్యతాయుతంగా పనిచేస్తామని, దీంట్లో అందరి సహకారం కావాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ జక్రన్పల్లి మండలంలోని మున్పల్లి గ్రామంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భాజీరెడ్డి గోవర్ధన్ పర్యటించారు.
ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు ఎమ్మెల్యే దృష్టికి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించుటకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. జక్రన్పల్లి మండలంలోని మున్పల్లి గ్రామ అభివృద్ధి కమిటీ గ్రామ టీఆర్ఎస్ నాయకులు గోపి ఆధ్వర్యంలో బీసీ కాలనీ వాసులు రూరల్ ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్ కు స్వాగతం పలుకుతూ పలు సమస్యలు వివరిస్తూ పరిష్కరించాలని కోరారు. అలాగే గ్రామ అభివృద్ధి కమిటీ వారు తమ గ్రామానికి నిధులు మంజూరు చేయాలని అభివృద్ధి పథంలో భాగస్వాములు కావాలని కోరారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల మనిషినని అందరినీ సమానంగా భావించి అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతానని త్వరలో సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు గడీల శ్రీరాములు, నట్ట భోజన్న, డీకొండ శ్రీనివాస్, మున్పల్లి గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు రాజారెడ్డి, టి గంగాధర్, జి బాజన్న, రాజు, భూమేష్, జక్రన్పల్లి ఎస్ఐ శ్రీధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రజలందరికీ మరియు ముఖ్యంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ ఉత్సవాలు మున్ముందు ఘనంగా జరుపుకోవాలని, ఈ దేశాన్ని కాపాడేది ఎవరైతే లాల్ బహదూర్ శాస్త్రి ఇచ్చిన నినాదం ఉందో జై జవాన్ జై కిసాన్ అని, ఒక పక్క రైతులు, మరొక దేశాన్ని రక్షించే మన జవాన్లు, ఇద్దరికి జవాన్లకు నా యొక్క శుభాకాంక్షలు అర్పిస్తాను. ఆర్మూర్ మండలంలోని పెరికిట్ గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నేడు గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండా ఎగురవేసి గణతంత్ర దినోత్సవ సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక నృత్యాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ లక్కారం విజయలక్ష్మి నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి వచ్చిన పెరికిట్ సర్పంచ్ లక్కారం విజయలక్ష్మి నారాయణ విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు చక్కగా చదువుకొని పాఠశాల పేరును, గ్రామ పేరును పైకి తీసుకురావాలని సూచించారు. అనంతరం పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ నవ్య మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదువుకోవాలన్నారు. తల్లిదండ్రులు తమపై ఎంతో నమ్మకంతో పాఠశాలకు పంపుతున్నారని, వారి ఆశలను ప్రతి విద్యార్థి నెరవేర్చాలని అన్నారు. అనంతరం క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి, ఎస్ఎంసీ చైర్మన్ నవ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఓబన్న చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు చిన్నయ్య, ఉపాధ్యాయులు పిఈటి మోహన్ దాస్, విద్యార్థులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులకు అందరికీ కూడా 60వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఒకటే నిమిషం అమ్మ, అలా చేయండి. ఒక 2 నిమిషాలు చెప్పేసి వెళ్ళిపోతాం. మీరు శాయశక్తుల కృషి చేసి చదివి మన ఊరికి, మన రాష్ట్రానికి, దేశానికి గర్వకారణంగా కావాలని కోరుతున్నాను. అలాగే దేనిలోనైనా ముందుగా రాణించాలని అనుకుంటున్నాము. మీకు అవసరమైనట్టు మట్టుకు మాత్రం మా ప్రధానోపాధ్యాయులు గారికి మరియు మన గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి గారికి, అలాగే మన గ్రామ అభివృద్ధి కమిటీ పెద్దలకు, వార్డు సభ్యులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు 68వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేను కూడా ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. మీరు 9th, 10th ఫస్ట్ కష్టపడి చదువుతున్నారా? కష్టపడి చదువుతున్నారు. కానీ మీకు ఇంతకుముందు కలెక్టర్ గారు వచ్చినప్పుడు ఏమన్నారు? చదువుని ఇష్టపడి కష్టపడి చదవగలరు. కానీ మీరు ఇష్టపడట్లేదు. ఏదో చదవకుంటే మాకు ఏదో జరుగుతుందేమో అని ఏదో ఇబ్బందిగా చదువుతున్నట్టు అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి చెప్పారంటే 9th క్లాస్ బాయ్స్ వాళ్ళకి అర్థమైపోతుండొచ్చు నేను మాట్లాడింది. ప్లీజ్ మీ తల్లిదండ్రులు మీ మీద చాలా ఆశలు పెట్టుకొని స్కూల్కి పంపిస్తారు. వాళ్ళ ఆశల్ని మాత్రం ఆశలుగా ఉంచకుండా వాళ్ళ కళల్ని నెరవేర్చండి.
ప్రపంచంలోనే అతిపెద్దది భారత రాజ్యాంగమని, రాజ్యాంగంలో సూచించిన విధంగా పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని టీఆర్ఎస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆశన్నగారి రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని గాంధీ రోడ్లోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆశన్నగారి రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని, దేశ పురోగతిని, ఉన్నత ఆశయాలకు అనుగుణంగా రాజ్యాంగం నిర్మాణం జరిగిందన్నారు. భారత రాజ్యాంగంలోని అంశాలను నెరవేర్చేలా అభివృద్ధి పనులు చేపడుతూ తెలంగాణను అన్ని రంగాలలో దూసుకుపోతుందని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని రంగాల ప్రజల అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు మోత్కూరి లింగాగౌడ్, కలిగోట గంగాధర్, తుంకరి రంగన్న, సంజయ్ సింగ్, జాగిర్దాన్ శ్రీనివాస్, ఏనుగు శేఖర్ రెడ్డి, మల్లారెడ్డి, రాము తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, అధికారులకు, అనధికారులకు, ప్రెస్ మిత్రులకు మరియు పోలీస్ అధికారులకు ప్రతి ఒక్కరికి కూడా ఆర్మూర్ నియోజకవర్గంలోని ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారి తరఫున మా తరఫున 68వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. మనందరికీ తెలిసే ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం భారత రాజ్యాంగం. మరి అట్లాంటి రాజ్యాంగాన్ని అనేక మంది మేధావులు మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947 తర్వాత మరి అనేక సంవత్సరాలు కష్టపడి అనేక ప్రపంచ దేశాల రాజ్యాంగాల్ని చదివి అన్నిటిలోకి ఉన్నతమైనటువంటి రాజ్యాంగాన్ని మనకు అందించినారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షతన డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో మరి ఈ రాజ్యాంగాన్ని, అతిపెద్ద రాజ్యాంగాన్ని మన యొక్క 50 సంవత్సరాల ఫ్యూచర్ ఆలోచించి ఆనాడే అత్యంత సునిశ్చితంగా పరిశీలించి తయారు చేసినటువంటి రాజ్యాంగం మన రాజ్యాంగం. మరి అట్లాంటి రాజ్యాంగాన్ని మనకు అందించినటువంటి రోజుని మనం స్మరించుకొని రాజ్యాంగానికి మనం అందరం కూడా బద్దులమై మరి ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పేసి మరి మన దేశ పురోగతికి పాటుపడాలా మనందరం అని చెప్పేసి రాజ్యాంగాన్ని గౌరవించుకోవాలి. 3 సంవత్సరాలు కావస్తుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి. మరి ఇంకా 2 సంవత్సరాలలో అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను, అభివృద్ధి పథకాలను ఆర్మూర్ నియోజకవర్గంలో చూడబోతామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఒక్కసారి ప్రతి ఒక్కరికి కూడా 68వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ. జంబీ హనుమాన్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మరి గణతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసినటువంటి మా అన్నగారైనటువంటి ఆశన్నగారి రాజేశ్వర్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ అలాగే కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ కూడా ఈరోజు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. ఆర్మూర్ మండలం పెర్కిట్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు స్వచ్ఛ భారత్లో భాగంగా అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో గ్రామ సభలను నిర్వహించారు. గ్రామ సర్పంచ్ లక్కారం విజయలక్ష్మి నారాయణ పాలక వర్గంలో సమావేశాన్ని నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ అంశాలను చదివి వినిపించారు. ఆర్మూర్ మండలం పెర్కిట్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు స్వచ్ఛ భారత్ లో భాగంగా గ్రామ సభను నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి 5 అంశాలను చదివి వినిపించారు. అనంతరం వార్డుల్లో వేసిన సీసీ రోడ్లు వేసిన 6 నెలల్లోనే రోడ్డు చెడిపోయిందని, మా వార్డులో మేమే రోడ్లు వేయించుకుంటున్నామని సర్పంచ్ విజయలక్ష్మితో వాదించారు. తనే దగ్గరుండి రోడ్డు పనులు పూర్తి చేయిస్తానని సర్పంచ్ జవాబిచ్చారు. రోడ్డు పనుల్లోనే కాకుండా వార్డుల్లో మొరం పనులు సక్రమంగా చేయలేదని సర్పంచ్ వార్డు సభ్యుల మధ్య వాగ్వివాదం జరిగింది. ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. అనంతరం 1వ వార్డులో నవీన్ అనే వ్యక్తి మురికి కాలువ నిర్మించుకుంటే జీపీ నుండి వేయించినట్లు రికార్డు చేయించారని వార్డు సభ్యులు వాదించారు. వార్డు సభ్యుల తీర్మానం లేకుండానే వార్డులలో మొరం ఎలా వేయించారని వార్డు సభ్యులు, సర్పంచ్, ఉప సర్పంచులు పరస్పరం ఆరోపణల మధ్య సమావేశాన్ని ముగించారు. గ్రామంలో 100% మరుగుదొడ్డి నిర్మాణం చేసుకోవాలని, ఇంకుడు గుంతలు నిర్మాణం చేసుకోవాలని అన్ని సదుపాయాలు అనగా తాగునీరు, వీధి దీపాలు, రోడ్లు, ఇతర సౌకర్యాలు కల్పించడం గురించి చర్చించుకోవాలని నిర్ణయించుకుంది. కృషి వికాస్ గ్రామంలో రైతుల సమస్యలను పరిష్కరించుకుంటూ చర్యలు కైకొనాలని, గ్రామ పరిధిలో గల రైతులకు పంట బీమా గురించి తెలియజేయపరచుట, డ్రిప్ ఇరిగేషన్ మరియు ఏ కాలంలో ఏ పంటలు వేయాలో తెలియపరచుటకు, భూమి పరీక్షలు చేయించుకున్నటకు ఈ సమక్షంలో
తెలియజేయండి. అత్యవసరంగా భావించి ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ 5 అంశాలపై గ్రామంలో అందరికీ సూచించటకు ఆదేశించినారు. కావున ఈ గ్రామ సభలో ఈ అంశాలపై చర్చించి తీర్మానించటకు ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి సూచనలు జారీ చేయమని ఒక సర్క్యులరేషన్ వేసింది. అంతటా కొందరు ఉంటారు కదా, ఇటుక బట్టలల్లా అట్లా తిరుగుతారు, కొందరు జీతం ఉంటారు, హోటళ్ళల్లో అటువంటి తీసుకొచ్చి చేర్పించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో దేశ ప్రజలకు సుపరిపాలన అందించారని, సామాన్యుల నుండి ఉన్నత వర్గాల అభివృద్ధికి దోహదపడుతున్నారని బీజేపీ నాయకులు నూతుల శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్ త్యాగ ఉదయలు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని గోల్ బంగ్లా వద్ద బీజేపీ నాయకులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు నూతుల శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్ త్యాగ ఉదయలు మాట్లాడుతూ ప్రతి సామాన్యునికి అభివృద్ధికి పాటుపడేలా నరేంద్ర మోడీ పాలన సాగిస్తున్నారన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఆశపడేలా సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని, రైతులు, కార్మికులు, బాలికలు అభ్యున్నతికి కృషి చేస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పూజ నరేందర్, కౌలు చంద్రశేఖర్, వేణు, ఆకుల రాజు, రెడ్డి రవి, శ్రీనివాస్, పాల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అందరికీ కూడా, ప్రతి ఇంటింటికి, ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా ఇల్లు కట్టుకోవడానికి 1,50,000 రూపాయలు ప్రతి ఇంటికి కట్టుకున్న 1,50,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. మరియు ఏదొచ్చినా కూడా బ్యాంకు ద్వారా చిన్న సన్నకారు అందరికీ కూడా రుణాలు ఇవ్వాలని చెప్పి బ్యాంకర్స్ కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. రానున్న రోజుల్లో ప్రతి ఇంటికి కూడా ఉద్యోగాలు, అందరికీ కూడా నిరుద్యోగం లేకుండా చేస్తారని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరికీ ఈ యొక్క ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. రానున్న రోజుల్లో కూడా తెలంగాణలో కూడా అత్యధికమైన సీట్లు సాధించి తెలంగాణలో పూర్తి మెజార్టీ మేము తీసుకుంటా ఉంటాం. ఈ 68వ గణతంత్ర శుభ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. 68వ గణతంత్ర దిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. దేశంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు బీదలకు కానీ ఉన్నత వర్గాల నుంచి ఆ స్థాయికి ఎదగాలని ఒక ఆకాంక్షతో ఈరోజు దేశ ప్రధాని పనిచేస్తూ ఉన్నారు. మేము ఆర్మూర్ పట్టణ ప్రజలకు కూడా ఒకటే చెప్తున్నాం, ఈరోజు అనేకమైన కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ ఉన్నాయో దాని అన్నిటికీ కూడా మీరు అన్ని స్కీమ్లలో కూడా మీరు ఇన్వాల్వ్ కావాలని మేము భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ తరఫున విజ్ఞప్తి. ఆర్మూర్ మండలం పెర్కిట్ గ్రామంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలోనే పొడవైన 16 ఫీట్లు జాతీయ జెండాను గ్రామ ఉప సర్పంచ్ నర్సారెడ్డి ఆధ్వర్యంలో వార్డు సభ్యులు ఎగరవేశారు. అనంతరం బాణసంచా పేల్చి స్వీట్లు తినిపించుకున్నారు. పొడవైన జాతీయ జెండా రెపరెపలాడడం ప్రజలను ఆకర్షించింది. ఈ సందర్భంగా పెరికిట్ గ్రామంలో ఉప సర్పంచ్ నర్సారెడ్డి ఆధ్వర్యంలో వార్డు సభ్యులు 68వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా 16 ఫీట్లు పొడవు గల జాతీయ జెండాను ఎగురవేసినట్లు తెలిపారు. ఈ జాతీయ జెండా జిల్లాలోనే అతిపెద్ద జాతీయ జెండా అవుతుందన్నారు. అనంతరం వార్డు సభ్యులు నరేష్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన సందర్భంగా ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకలను దేశవ్యాప్తంగా ప్రజలు ఒక పండుగలా జరుపుకుంటారని అన్నారు. అనంతరం పెర్కిట్, కోటార్మూర్ గ్రామ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, నాయకులు తొగర్ల రాజ్ కుమార్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 68వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే పెర్కిట్, కోటార్మూర్ మరియు ఆర్మూరు పరిసర ప్రాంత ప్రజలకు, అధికారులకు, అనధికారులకు, మీడియా మిత్రులకు, నా శ్రేయోభిలాషులకు, మన ఎర్రజొన్నల డైనమిక్ ఎమ్మెల్యే లీడర్ ఆశన్న గారి జీవన్ రెడ్డికి అందరికీ నా 68వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. పెర్కిట్, కోటార్మూర్ అలాగే ఆర్మూర్ ప్రాంత ప్రజలకు మరియు మా ఆర్మూర్ ఎమ్మెల్యే గారు అయినటువంటి ఆశన్న గారి జీవన్ రెడ్డి గారికి 68వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ 68వ గణతంత్ర దినోత్సవము మనకు భారత రాజ్యాంగాన్ని పూర్తి హక్కులతో మనకు వచ్చింది కాబట్టి ఈ జనవరి 26ని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. అలాగే ఈ రాజ్యాంగాన్ని పూర్తిగా ఇంకా అమలు పరచాలని, ఇంకా కొన్ని లోటుపాట్లను కూడా సరిదిద్ది
పూర్తి స్థాయిలో యువతకు ఈ రాజ్యాంగ హక్కులను కల్పించాలని కోరుతూ ఈ పెర్కిట్లో జిల్లాలోనే అతిపెద్ద జాతీయ పతాకావిష్కరణ జరపడం జరిగినది. 16 ఫీట్ల పతాకావిష్కరణ మా ఉప సర్పంచ్ అయినటువంటి ఇట్టెడి నరసారెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే మా వార్డు సభ్యుల అందరి ఆధ్వర్యంలో చాలా ఘనంగా ఈ 16 ఫీట్ల జాతీయ జెండాను ఆవిష్కరించినందుకు మేము చాలా గర్వంగా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. అలాగే మరొకసారి పెరికిడి గ్రామ కొటార్మూర్ గ్రామ ప్రజలందరికీ మా డైనామిక్ ఎమ్మెల్యే అయినటువంటి జీవన్ రెడ్డి గారికి కూడా మరియు మీడియా మిత్రులకు అధికారులకు కూడా 68వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఆర్మూర్ మండల పరిషత్ కార్యాలయంలోని ఆర్డబ్ల్యూఎస్ నీటిపారుదల శాఖ కార్యాలయం ఏఈ బస్వరాజ్ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గంట ఆలస్యంగా రావడంతో కార్యాలయ సిబ్బంది జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఏఈ బస్వరాజ్ జెండా ఆవిష్కరణకు లేకపోవటం చర్చగా మారింది. గణతంత్ర వేడుకలను అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో ఘనంగా నిర్వహించాలని, జెండా ఆవిష్కరించే ముందే అధికారులు హాజరు కావాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నా తనకు సంబంధం లేనట్లు ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించిన సంఘటన ఆర్మూర్ మండల పరిషత్ ఆర్డబ్ల్యూఎస్ నీటిపారుదల శాఖ కార్యాలయంలో జరిగింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో 68వ గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించి జాతీయ జెండాను ఆవిష్కరించి నీటిపారుదల శాఖ కార్యాలయానికి అందరూ అధికారులు వచ్చారు. ఏఈ బస్వరాజ్ అప్పటికి రాకపోవటంతో సిబ్బంది జెండాను ఆవిష్కరించారు. ఈ విషయం గమనించిన కొందరు అధికారులు గుసగుసలాడుకున్నారు. ఆర్డీఓ లాంటి డివిజన్ కార్యాలయం పక్కనే ఉన్న కాస్త కూడా భయం లేకుండా ప్రవర్తించడం విచిత్రంగా ఉంది. ఈ విషయంపై పై అధికారులు చర్యలు తీసుకుంటారో లేదో చూడాల్సిందే. ఆర్మూర్ పట్టణంలోని వాడవాడల మువ్వన్నెల జెండాను ఎగరవేశారు. యువజన సంఘాలు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ప్రధాన కూడళ్లలో కన్నుల పండుగగా త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. పట్టణంలో విద్యార్థులు ప్రభాత బేరీ నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఆర్మూర్ పట్టణంలో ఉదయం 7 గంటల నుండి విద్యార్థులు ప్రభాత బేరీ ర్యాలీని నిర్వహించారు. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం, ఏసీపీ కార్యాలయం, ఆర్మూర్ పోలీస్ స్టేషన్, రోడ్లు భవనాల శాఖ కార్యాలయం, మున్సిపల్ మెజిస్ట్రేట్ కార్యాలయం, ఆర్టీసీ కార్యాలయం, ఐసీడీఎస్ కార్యాలయం, అగ్నిమాపక శాఖ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేశారు. అంబేద్కర్ చౌరస్తాలో టీఆర్ఎస్ పార్టీ ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు కలిగోట గంగాధర్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు జీవి నరసింహారెడ్డి, ఏబీవీపీ నాయకులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. గాంధీ రోడ్లోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి పలు స్వచ్ఛంద సంస్థలు, పార్టీల నాయకులు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. A very happy Republic Day. Republic Day is a national event celebration of India, especially in the schools, colleges, and many educational institutions. Variety of activities are run by the teachers to enhance the students' skills and knowledge about the Republic Day. The Constitution of India came into force on 26th of January 1950s. So we celebrate the Republic Day on 26th of January since 1950s. The Constitution, the Republic means the supreme power of the people living in the country. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆర్మూర్ మండల పరిషత్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో గణతంత్ర వేడుకలు, జాతీయ జెండాను ఆవిష్కరించిన ఆర్డీఓ బాల శ్రీనివాసరావు, మువ్వన్నెల జాతీయ జెండాతో బైకు ర్యాలీలు.
జగన్పల్లి మండలంలో ఘనంగా 68వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. వాడవాడల రెపరెపలాడిన త్రివర్ణ పతాకం. తహసీల్దార్ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టలేదని అంబేద్కర్ సంఘం సభ్యులు ఆగ్రహం. వేల్పూర్ మండలంలో ఘనంగా 68వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. వాడవాడల రెపరెపలాడిన త్రివర్ణ పతాకం. విద్యార్థుల ర్యాలీలు. రాజ్యాంగంలో సూచించిన విధంగా పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారు. టీఆర్ఎస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆశన్నగారి రాజేశ్వర్ రెడ్డి వెల్లడి. రసబసగా మారిన పెర్కిట్ గ్రామ సభ. సర్పంచ్ వార్డు సభ్యులు ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణల మధ్య ముగిసిన సమావేశం. ఆర్మూర్ మండలం పెర్కిట్ గ్రామంలో జిల్లాలోనే పొడవైన 16 ఫీట్ల జాతీయ జెండాను ఆవిష్కరించిన ఉప సర్పంచ్ నర్సారెడ్డి వార్డు సభ్యులు. ఆర్డబ్ల్యూఎస్ నీటిపారుదల శాఖ కార్యాలయం జెండా ఆవిష్కరణకు హాజరు కాని ఆర్డబ్ల్యూఎస్ ఏఈ బస్వరాజ్. వాడవాడల ఎగిరిన మువ్వన్నెల జెండా. యువజన సంఘాలు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో రెపరెపలాడిన త్రివర్ణ పతాకం. పట్టణంలో ప్రభాత బేరీ సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్న విద్యార్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.